Hello everyone, welcome to my channel Kurnool Institute of Fashion Technology. Today's class we learn the neck models cutting. Neck designs, 5 designs of necks చూపిస్తున్నాను. సో ఈ నెక్ మోడల్స్ అన్ని ఎలా కట్ చేయాలో ఐ విల్ షో ఇన్ ద పేపర్ కటింగ్. అమాంగ్ దిస్ వన్ నెక్ మోడల్ ఐ విల్ టేక్ అండ్ స్టిక్ టు ద క్లాత్కి అంటే నెక్ ఎలా ఫినిష్ చేయాలో కూడా ఐ విల్ షో వన్ ఆఫ్ ద మోడల్. సో ఆల్రెడీ మనం నెక్ హెమ్మింగ్ ఎలా చేయాలి, పైపింగ్ ఎలా చేయాలి ఫస్ట్ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాము. సో నా ఐ విల్ షో ద నెక్ డిజైన్స్, 5 టైప్ ఆఫ్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నాను. See, observe the first neck. This is square neck. So figure 1 I'll show. So ilanti paper fold pettukondi paper, anything you take a paper fold, anything you take a brown sheet or a canvas, paper canvas ani dorukutundi dani or anything newspaper lo aina meer teeskondi. First neck width, meer neck width enta teeskovali anta mark cheskondi. I am taking 2.5. పెద్ద వాళ్ళకందరికీ 2.5, పిల్లలకైతే 2 పెట్టుకోండి. పెద్దవాళ్ళందరికీ 2.5 ఆర్ నెక్ విడ్త్ మీరు బాడీ మెజర్మెంట్స్లో ఎంత తీసుకున్నారో అంత పెట్టుకోవచ్చు. సో ఇది 2.5, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి 6 పెడుతున్నాను. జనరల్గా తీసుకునే మెజర్మెంట్ ఇచ్చాను. దిస్ ఈజ్ 2.5 అండ్ దిస్ కమ్స్ టు 6 ఆర్ 6.5. మీరు డీప్ ఎంత కావాలో నెక్ డీప్ అంత పెట్టుకోండి. నౌ స్క్వేర్ నెక్, ఇది ఇలా ఫిగర్ 1 చూపిస్తున్నాను అండ్ యూ కెన్ పుట్ స్ట్రైట్ లైన్. సో ఇది బ్రాడ్ స్క్వేర్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఈ వెడల్పు తక్కువ కావాలనుకుంటే యూ కెన్ మార్క్ 1/2 ఇంచ్ 1 ఇంచ్ మీరు ఎలా కావాలంటే అలా. సో నేను బ్రాడ్ స్క్వేరే తీస్తున్నాను. మీరు కావాల్సిన వాళ్ళు ఇలా కూడా తీసుకోవచ్చు. డౌన్ విడ్త్ మీకు ఎక్కువ వద్దనుకుంటే ఇది తీసుకోవచ్చు. బట్ ఐ విల్ కట్ అండ్ షో దిస్ వన్ నౌ. సో ఇది ఈ పేపర్ అలానే పెట్టండి. ఐ విల్ కట్ ద స్క్వేర్ నెక్ నౌ. సో దిస్ వన్ ఈజ్ స్క్వేర్ నెక్. ఇప్పుడు కట్ చేసింది మనము 2.5 6 పెట్టుకొని తీసుకున్నాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఏ నెక్కైనా మీరు హాఫ్ పార్ట్, మీకు కన్ఫ్యూజన్ అంటే ఫస్ట్ మీరు నెక్ డిజైన్ తీసుకున్న తర్వాత దీన్ని హాఫ్ చేయండి. హాఫ్ పార్ట్లో ఇది ఎలా విజిబుల్ అవుతుంది, ఈ పార్ట్ యూ హ్యావ్ టు డ్రా దిస్ పార్ట్. ఇలా డ్రా చేసుకోవడం వల్ల మీకు బోత్ సైడ్స్ ఇట్ విల్ కమ్ ఈక్వల్. సో ఫస్ట్ ఫిగర్ 1 చూపించేశాను, స్క్వేర్ నెక్. సెకండ్ డిజైన్, సెకండ్ మోడల్ డిజైన్, ఇది సెకండ్ డిజైన్ చూపిస్తున్నాను. సెకండ్ నెక్ డిజైన్ సేమ్ థింగ్. ఐ హ్యావ్ టేకన్ 2.5 అండ్ 6. నౌ ఐ విల్ షో హాఫ్ పార్ట్. ఇందాక నేను చెప్పినట్లు హాఫ్ పార్టే డిజైన్ గీసుకోవాలి. సో ఫస్ట్ మీరు ఇది స్క్వేర్ టైప్, లైట్గా స్క్వేర్ టైప్ డిజైన్ గీసుకోండి ఇలా. దెన్ యూ మార్క్ ద హాఫ్ పార్ట్. అది ఎలా ఉంటే అలా, దేర్ ఈజ్ నో మెజర్మెంట్ ఫర్ దట్. మీకు ఎలా ఎంత దాకా కావాలో అంత దాకా తీసుకోవచ్చు. సో దిస్ వే హాఫ్ పార్ట్. సో దిస్ వన్ ఇలా మీకు సెకండ్ డిజైన్ వస్తుంది. ఓకే, కర్వ్ ఐ కట్ అండ్ షో. ఇక్కడ మీకు ఎంత కావాలనో, ఏదో రౌండ్ ఆర్ స్క్వేర్ ఎనీథింగ్ అవుట్లైన్ మీరు ఏదైనా కట్ చేసుకోవచ్చు. ఐ కట్ అండ్ షో ద డిజైన్ నౌ. సో దిస్ ఈజ్ ద సెకండ్ డిజైన్, కర్వ్. ఇలా కర్వ్ వస్తుంది మీకు. స్టార్ నెక్ అని కూడా అంటారు. దేర్ విల్ నాట్ బి ఎనీ పర్టికులర్ నేమ్స్ ఫర్ ఎవ్రీ నెక్ డిజైన్, బట్ మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ సెకండ్ ఫిగర్ నెక్ డిజైన్. థర్డ్ వన్ ఐ విల్ షో నౌ. ఫిగర్ 3 ఈ డిజైన్ చూపిస్తున్నాను. దీన్ని కూడా హాఫ్ చేయండి. నో దిస్ వే యూ హ్యావ్ టు డ్రా. ఆల్రెడీ నేను గీసి పెట్టుకున్నాను 2.5 and 6. ఐ విల్ షో దట్. సో ఇది ఇలా కర్వ్ వచ్చింది. దెన్ వీ హ్యావ్ ద రౌండ్ హియర్ ఇలా. సో దిస్ పార్ట్ వీ హ్యావ్ టు కట్. ఇది ఇలా కర్వ్. మీకు ఎంత కర్వ్ కావాలనో అంత కర్వ్ పెట్టుకోవచ్చు, యువర్ విష్. సో అవుట్లైన్ ఐఎమ్ టేకింగ్ రౌండ్ స్క్వేర్ ఎనీథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ రౌండ్ తీసుకోండి. సో ఐ కట్ దిస్. దిస్ ఈజ్ ద థర్డ్ నెక్ మోడల్. ఐ హ్యావ్ కట్ దిస్ వన్ నౌ. ఈ రౌండ్ మీరు రౌండ్ అయినా తీసుకోవచ్చు, స్క్వేర్ షేప్ ఎనీథింగ్. సో 1.5 to 2 ఇంచెస్ విడ్త్ లాగా ఇది ఉండొచ్చు. సో దట్ వీ కెన్ స్టిచ్ ద నెక్. క్లాత్కి మనం స్టిచ్ చేసినప్పుడు దిస్ షుడ్ బి 1 ఇంచ్, మినిమం 1 ఇంచ్ నుంచి ఉండొచ్చు ఇది. ఓకే, ఫోర్త్ నెక్ మోడల్ ఇది. సో ఇందులో కూడా దీన్ని హాఫ్ చేస్తున్నాము. డ్రాయింగ్ అంటే ఈ పార్ట్ ఇలా డ్రా చేయాలి. సో ఫోల్డ్ మీద. సో ఐ ఆల్రెడీ కెప్ ద డ్రాయింగ్ నౌ. సో ఇది ఇలానే డ్రా చేసుకోండి. హాఫ్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ అలా మీకు ఎంత పైకి కావాలంటే అంత పైకి, ఎంత కిందకి కావాలంటే అది. ఒకవేళ మీరు పాయింటెడ్ కిందకి కొంచెం కావాలన్నా కూడా ఇలా కూడా తీసుకోవచ్చు. జస్ట్ ఆ పాయింట్ కిందకి కూడా తీసుకోవచ్చు. సో అగైన్ ఐ పుట్ ద అవుట్లైన్ కర్వ్, రౌండ్ తీసుకుంటున్నాను. ఓకే, ఐ కట్ దిస్ వన్ నౌ. సో ఇది ఫోర్త్ నెక్ డిజైన్. ఇది ఫిఫ్త్ నెక్ డిజైన్ ఐ విల్ షో నౌ. సో ఇందులో కూడా ఇది హాఫ్ చేస్తే ఈ పార్ట్ యూ హ్యావ్ టు
డ్రా నౌ. సో ఇది డ్రా చేద్దాం. ఇలా డ్రా చేయాలి. వాట్ ఎవర్ నెక్ డిజైన్ యూ నీడ్ యూ కెన్ డ్రా హాఫ్ డ్రా చేసుకొని యూ కట్ ద నెక్ డిజైన్. ఇది నేను ఈ అవుట్లైన్ స్క్వేర్ తీస్తాను. సో నౌ ఐ కట్ ద 5th నెక్ డిజైన్. సో దిస్ ఈస్ ద 5th నెక్ డిజైన్. సో first figure and the second one, second neck model, and third one, third design, and 4th design. So this is the 4th design, this is 5th design. So these are all the 5 I have shown. Among these I'll show the 4th, how to finish this one I'll show, so that you can get the curve and straight lines, everything. I'll cut and stitch this 4th neck design. Okay, this is the neckline. ఆల్రెడీ నేను ఇది పేపర్ క్యాన్వాస్ మీద కట్ చేశాను. వీ కెన్ కాల్ ఇట్ దిస్ యాజ్ అ క్యాన్వాస్ ఆర్ పేపర్ క్యాన్వాస్ ఆర్ బక్రమ్, అలా నెక్ ఫేసింగ్ అని కూడా అంటారు. సో ఇలా దొరుకుతుంది పేపర్ టైప్. వన్ సైడ్ ఇది స్టిక్ చేయొచ్చు మనం క్లాత్కి, అది అదర్ సైడ్ విల్ బి ప్లెయిన్, వన్ సైడ్ విల్ బి స్టిక్కీ కొద్దిగా. సో దీన్ని మనము వేరే క్లాత్ మీద, ఇలా క్లాత్ మీద తీసి మనం నెక్ కట్ చేసుకున్న మోడల్ని ఇలా స్టిక్ చేసుకోవాలి. దిస్ ఇలా షైనింగ్ ఉన్న సైడ్ మనం క్లాత్ మీద పెట్టి ఇలా స్టిక్ చేసుకోవాలి. ప్రెస్ చేసి ఐరన్ చేసి వీ స్టిక్ దిస్ టు దిస్ వన్. అలా లేదనుకున్న వాళ్ళు స్టిచ్ చేయొచ్చు రౌండ్. ఫస్ట్ ఐ స్టిక్ దిస్ వన్. సో నేను ఇప్పుడు ఐరన్ చేశాను. అండ్ లీవ్ ½ ఇంచ్, దీనికి ½ ఇంచ్ వదిలేసి టోటల్ కట్ చేయండి. ఎగ్జాక్ట్గా ఒక ½ ఇంచ్ వదిలేయండి బట్ట, క్లాత్ మొత్తం అలానే కట్ చేసుకుంటూ పోండి. దెన్ వీ స్టిచ్ దిస్ పార్ట్. నౌ వీ ఫోల్డ్ అండ్ స్టిచ్ హియర్. ఇలా స్టిచ్ చేసి ఫస్ట్ రౌండ్ మొత్తం ఇలా స్టిచ్ చేద్దాం. సో ఈ ఎడ్జ్ అంతా మనము ఇది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాము టోటల్ రౌండ్. నౌ దిస్ ఈస్ ద నెక్. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేయండి. పుట్ ఏ నాచ్ ఇన్ ద సెంటర్. ఇలా ఎగ్జాక్ట్గా పెట్టుకొని యూ పుట్ ఏ నాచ్. ఇక్కడ సెంటర్లో నాచ్ పెట్టండి. దెన్ ఐ హ్యావ్ టేకెన్ ఏ బాడీ పార్ట్, బాడీ భాగం తీసుకున్నాను ఏదో ఒకటి. మీరు ఏదర్ ఫ్రాక్ ఆర్ డ్రెస్ దేనికైనా ఇలా. ఫస్ట్ నేను ఒక బాడీ భాగం కట్ చేసుకున్నాను కాంట్రాస్ట్ కలర్, సో దట్ ఇట్ విల్ బి విజిబుల్ ఇన్ ద వీడియో. సో నేను కాంట్రాస్ట్ కలర్ క్లాత్ తీసుకున్నాను. బట్ మీరు నెక్ ఫినిష్ చేయాలనుకుంటే మాత్రం సేమ్ కలర్ క్లాత్ యూస్ చేయాలి. ఇన్ కేస్ మనకు డిజైన్ కావాలంటేనే వీ నీడ్ టు టేక్ కాంట్రాస్ట్ కలర్. దిస్ ఈస్ ద బాడీ ఐ హ్యావ్ కట్. ఇది కూడా సెంటర్ పార్ట్ ఇక్కడ నాచ్ పెట్టాను. అండ్ నెక్ విడ్త్ ఇది ఎక్కడ ప్లేస్ చేయాలి, మన నెక్ విడ్త్ అంటే 2.5 or 2 3/4 మీకు ఎక్కడ కావాలో అక్కడ పుట్టే నాచ్ దే. అండ్ ఓపెన్ ది షోల్డర్ లైన్, ఇక్కడ ఓపెన్ చేయండి. నౌ మన నెక్ ఏదైతే ఫినిష్ చేసామో క్యాన్వాస్ ఈ పుట్ట ఈ సెంటర్ నాచ్ ఇక్కడ మ్యాచ్ చేయండి. కరెక్ట్గా మ్యాచ్ చేయండి. కరెక్ట్గా ఇవి కూడా ఇక్కడ వస్తాయి. సో మ్యాచ్ దిస్ నాచ్ అండ్ పుట్ ఏ స్ట్రైట్ లైన్ అప్ టు హియర్. మీకు డౌట్ ఉండి జరుగుతుంది అనుకుంటే యూ కెన్ పుట్ ఏ పిన్స్. ఇలా పిన్స్ పెట్టుకోండి ఫస్ట్. దెన్ డైరెక్ట్గా సెంటర్ పాయింట్, ఇలా సెంటర్ మిడిల్ లైన్ కుడుతున్నాను జస్ట్ ఈ పాయింట్ దాకా. ఇలా సెంటర్లో లైన్ కుట్టుకున్నాము. మీరు వద్దనుకుంటే పిన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ మ్యాచ్ ఇక్కడ మ్యాచింగ్ చేశాను నేను నాచెస్. దెన్ ఐ పుట్ ఏ సెంటర్ లైన్. ఇప్పుడు నేను ఈ రౌండ్ నెక్, ఎడ్జ్ నెక్ దగ్గర మొత్తం స్టిచ్ చేసేస్తాను టోటల్. ఇక్కడ స్టిచ్ చేస్తురండి. సో ఇలా స్టిక్ చేసిన దానికి మొత్తం మనము ఈ ఎడ్జ్ మొత్తం జస్ట్ ఒక పాయింట్, ఒక 2 points ఆర్ పాయింట్ వదిలి ఇదంతా కట్ చేయాలి నెక్ అవుట్లైన్ మొత్తం లోపల. సో ఐ కట్ అండ్ షో నౌ. సో ఎడ్జెస్ అంతా జస్ట్ ఒక పాయింట్స్ లాగా పెట్టి అంతా కట్ చేసాం. ఎక్కడైతే కర్వ్ ఉంటుందో అక్కడ చిన్న చిన్న కట్స్ ఇలా పెట్టండి. నెక్ దాకా స్టిచ్చింగ్ దాకా అక్కడక్కడ ఇలా కట్స్ పెట్టాలి మీరు. కర్వ్ ఉన్నా కూడా ఆ కార్నర్స్ ఇట్లా పాయింట్ ఉన్నా కూడా మీరు చిన్న చిన్న కట్స్ పెట్టండి. సో దట్ అది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. పాయింట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఇలా చిన్న కట్స్ పెట్టాలి, చిన్న చిన్న కట్స్. సో దట్ అది తిరిగినప్పుడు మీకు చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇలా మొత్తం అక్కడక్కడ పెట్టండి. రౌండ్ ఉంటే కార్నర్ స్ట్రైట్ లైన్ ఉండి కార్నర్ ఉంటే జస్ట్ ఇలా మూల మాత్రమే, ఈ కార్నర్లో మాత్రమే ఇలా కట్ చేయాలి. ఏదో స్క్వైర్ అలా ఉంటే, రౌండ్ ఉంటే మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇలా పెట్టాలి. నౌ ఇది అయిన తర్వాత టోటల్గా ఇలా టర్న్ చేయండి. మీది టోటల్ నెక్ ఇలా టర్న్ చేయండి అండ్ ఎడ్జ్ ఫినిష్ చేస్తాం. ఇలాంటిది ఏదన్నా కర్వ్ ఈ పాయింట్ ఏమన్నా ఉంటే కూడా పుట్ అవుట్ లైన్ ఇట్లా
బయటకు తీయండి టోటల్గా. జస్ట్ పిన్తో కానీ దేంతో కానీ మీరు యూ పుష్ ద క్లాత్. ఐల్ టర్న్ ద టోటల్ క్లాత్ అండ్ షో నౌ. సో టోటల్గా ఇలా టర్న్ చేసేసాం. నో విల్ పుట్ ఏ టాప్ స్టిచ్ హియర్. దీనిపైన మళ్ళీ స్టిచ్ చేస్తాం సో దట్ నెక్ కరెక్ట్గా ఉండడానికి. సో ఇలా మనము నెక్ ఫినిష్ చేసాం, పైన టాప్ స్టిచ్ చేసాము. ఇది రాంగ్ సైడ్ అవుతుంది, బట్ మీరు ఇలా ఏదైనా కాంట్రాస్ట్ కలర్ తీసుకొని రైట్ సైడ్ కుట్టుకోవాలన్నా నెక్ డిజైన్ లాగా కుట్టుకోవచ్చు. నేను వీడియో విజిబిలిటీ కోసం కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను. ఈ సైడ్ మీరు స్టిచ్ అన్న వేసుకోవచ్చు. హెమ్మింగ్ చేస్తే మనకి దిస్ విల్ బి రైట్ సైడ్. ఓకే, దిస్ ద నెక్ ఫినిషింగ్. ఇలా మీరు టాప్కి, డ్రెస్కి, దేనికైనా నెక్ డిజైన్ చేసుకోవచ్చు.